షుగర్తో ఉన్నవాళ్ళు షుగర్ కంట్రోల్ అవ్వాలన్నా, వెయిట్ లాస్కి డైట్ చేసే వాళ్ళకి కూడా మంచి యూజ్ఫుల్ రెసిపీ ఈ ఉప్మా. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న రెసిపీ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను, వచ్చేయండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి అవి చిట్పట్లాడిన తర్వాత 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ పల్లీలు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. మీ కారానికి తగ్గ పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని అవి బాగా ఫ్రై అయిపోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి ఇంకాసేపు ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ గోధుమ రవ్వకి 2 గ్లాసులు వాటర్ పోసుకొని తగినంత ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. వాటర్ ఇలాగ తిరగబడి మరుగుతున్నప్పుడు ఇప్పుడు గోధుమ రవ్వ యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి సిమ్ లో కుక్ చేసుకోవాలి. 6 to 7 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుందన్నమాట. చాలా పొడి పొడిగా కుక్ అయి ఉంటుంది. మీరు కావాలంటే వెజిటేబుల్స్, మీకు నచ్చిన వెజిటేబుల్ యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్